సాధారణంగా ఎవరైనా వ్యాపారం పెడతాం మీ రాష్ట్రంలో, లేకపోతే పరిశ్రమ పెడతాం, మాకు భూమి ఇస్తారా, కరెంటు తక్కువకి ఇస్తారా, సబ్సిడీలు ఇస్తారా, మీరు ఏమి ఇస్తారు అని అడుగుతారా అంటే లేదు. రాష్ట్ర ప్రభుత్వమే అయ్యా మా రాష్ట్రానికి రండి, మీరు ఏదో పెద్ద వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు, ఎన్ని వేల కోట్లు పెడతారు, మా దగ్గర అయితే ఇక్కడ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ భూమి ఇస్తాం, ఎక్కడ కావాలంటే అక్కడ తక్కువ రేటుకి ఇస్తాం, ఇట్లా చెప్తే రాష్ట్రాలు ఇప్పుడు పోటీలు పడుతున్నాయి. కాబట్టి అట్లాంటిదే అది జగన్ హయాంలోనైనా జరిగింది, ఇప్పుడు చంద్రబాబు హయాంలోనే జరుగుతుంది. జగన్ హయాంలో కూడా అట్లాగా ఓకే అయినటువంటి వాటిని ఏం చేయాలి, ముందు గవర్నమెంట్ దాంట్లో పెట్టేసి అక్కడ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఓకే చేస్తే ఆ తర్వాత సదరు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటారు, ఒక శాఖ పర్మిషన్స్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి దేన్ని సూత్రప్రాయ అంగీకారం అంటారు. జగన్ టైంలోనూ ప్రతి 2 నెలలకో 3 నెలలకో ఒకసారి మీటింగ్ అయ్యి అనేక ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అప్రూవల్స్, నేను అలా అప్రూవల్ అయిన ప్రతిసారి చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమ వస్తుందంటే సంతోషం, అది ఎవరున్నప్పుడైనా సరే. గతంలో 14-19 మధ్యలో చంద్రబాబు గారు ఉన్నప్పుడన్నా నేను ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ఉండేవాడిని. ఈవెన్ 19-24 మధ్యలో జగన్ ఉన్నప్పుడన్నా ప్రస్తావిస్తూ ఉండే. ఇప్పుడు కూడా పెట్టుబడులు వస్తున్నప్పుడు సంతోషంగా చెప్తాను, ఎందుకంటే అది రాష్ట్రానికి రావాలి, పరిశ్రమలు ఎదగాలి అన్నట్టు. ఆ విధమైనటువంటిది జగన్ టైంలో కనుక అట్లాంటి పెట్టుబడులు వస్తే లోపల పేజీల్లో 3 లైన్ల వార్త, 4 లైన్ల వార్తలు రాసుకొచ్చినటువంటి పత్రికలు ఇప్పుడైతే ఏది ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఇప్పుడైతే హైలైట్ చేస్తుంది. దరిద్రం ఏంటంటే అప్పట్లో సాక్షి కూడా లోపల పేజీల్లో వేసుకునేది, ఈనాడు జ్యోతి మాత్రం ఫ్రంట్ పేజీలో ఇప్పుడు వేస్తున్నాయి. సంతోషం. కనీసం రాష్ట్రానికి సంబంధించి ఈ చూసైనా సరే మరికొన్ని సంస్థలు ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుందాం.